సినిమా వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు సమర్థించుకోవాలి, ఒకళ్ళనొకళ్ళు ఎదిగేలా చూసుకోవాలి. అడ్డాలున్నప్పుడు అందరూ కలిసి ప్రయాణించాలి. లైలా సినిమాకి సంబంధించి అదే జరిగింది. ఏదైతే మధ్యలో ఉపన్యాసం కారణంగా ఏది 151 గొర్రెలు 11 గొర్రెలు లాంటిది స్టేట్మెంట్తో అది కాస్త రాజకీయం వైపుకు మలుపు తిప్పినటువంటి పృథ్వీరాజుని చివరికి సినిమా వాళ్ళే కన్విన్స్ చేస్తే అతను సారీ చెప్తూ బాయ్కాట్ తీసేసి వెల్కమ్ పెట్టండి అన్నటువంటి పిలుపుని ఇవ్వడం జరిగింది. ఇటు వైసీపీ వాళ్ళు ఆగినట్లేదు. అయితే అదే సందర్భంలో జనసేన వాళ్ళందరూ లైలాకి మద్దతు ప్రకటించడంతో పాటు సినిమాను చూస్తాం, టికెట్లు కొంటున్నాము, ఒక్కొక్కళ్ళు 4 సార్లు అయినా చూసైనా సరే దాన్ని సక్సెస్ చేస్తామని స్టేట్మెంట్లు ఇచ్చారు. అదే సందర్భంలో మెగా ఫ్యాన్స్ అంతా ఇది ఉండేటప్పటికి మెగా ఫ్యాన్స్కి మార్గదర్శకుడుగా ఉంటున్నటువంటి సాయిధరం తేజ్ వచ్చేటప్పటికి లైలాని గురించి హైలీ ప్రమోట్ చేసుకొచ్చాడు. లైలా గురించి నేను చాలా ఎక్సైటెడ్గా ఎదురు చూస్తున్నాను, బ్లాక్ బస్టర్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అంటూ తను ట్వీట్ చేయడం ద్వారా ఏదైతే సినిమా వాళ్ళు ఒక్కొక్క సినిమాని మిగతా సినిమాల్ని కాపాడుకుంటారు అన్నటువంటి చూపించాడు.